ఆత్మను పొందుకోవాల్సిందే, శక్తిని పొందుకోవాల్సిందే. దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది విషయం. లేకపోతే కష్టం. కాబట్టి నువ్వు తొట్టుపడ్డప్పుడల్లా నిన్ను నువ్వు శపించుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం కాదు. లోపాన్ని గుర్తుపట్టి ఆ లోపాన్ని భర్తీ చేయాలి. అది దేవుడు కోరుతుంది. దేవా, ఎందుకు జయించలేకపోతున్నాను దేవా? నా తోటి పరిశుద్ధులు అన్ని జయించి ఉండగలిగినప్పుడు, వాళ్ళంతా నిగ్రహించుకున్నప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను తండ్రి అని దేవుని ముందు కూర్చోవాలి. దేవుడు చెప్పాడు, నా ఆత్మ చేతనే వాళ్ళు అలా నిలబడగలిగారు. అట్లయితే ఆత్మను నాకివ్వు, ఆ బలమును నాకివ్వు అని ఎరిగిన వాళ్ళై ప్రార్థననే పాటగా పాడారు పాత తరపు భక్తులు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా. ఈ పాటలో అడుగుతాడు దేవుణ్ణి, చాలా స్పష్టంగా అడుగుతాడు. థ్యాంక్ యూ.